వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో రీసోర్సెస్ ఎక్కడుందని వెతుకుతున్నారా? సో మీకైతే మన పైథాన్ లైఫ్ వాళ్ళం సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్ అనే కోర్స్ లాంచ్ చేశామండి. పెయిడ్ కోర్స్ ఇది. సో దీని యొక్క కోర్స్ డీటెయిల్స్, సిలబస్, డెమో గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కోర్స్ డీటెయిల్స్ చూస్తే సో 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్లైన్లో క్లాస్ ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మరి June 18, 2024కి స్టార్ట్ అవుతుంది. సో కంటెంట్ అయితే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. మీకు ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా మీకు రికార్డింగ్స్ అనేది ఇస్తాం. అవి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలాగే మీరు డెమో క్లాస్ చూడాలనుకుంటే ఇక్కడ వాచ్ డెమో క్లాస్ అని ఉంది. వాచ్ డెమో క్లాస్ అని కొట్టిన వెంటనే మీకు ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ అని నొక్కండి. అప్పుడు మీకు డెమో చూడొచ్చు. సో మీరు ఒకవేళ డెమో నచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఎన్రోల్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఎన్రోల్ అయితే కావచ్చు. అయితే మనం ఫీ స్ట్రక్చర్ చూద్దాం. ఎంత? 2,999 ఫీ. బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి 6 PM to 8 PM ఉంటుంది. సో మీకు డైలీ డౌట్ క్లారిఫికేషన్ పక్కా ఉంటుంది. మీరు నాతో లైవ్లో ఇంటరాక్ట్ కావచ్చు. ట్రైనర్తో మీరు లైవ్లో ఇంటరాక్ట్ అవుతారు ఇక్కడ. సో మీకు ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. తర్వాత మీరు కోర్స్ సిలబస్ చూద్దాం మరి. సో కంప్యూటర్ బేసిక్స్ ఇక్కడ చూడండి. కంప్యూటర్ బేసిక్స్ అన్నీ ఇక్కడ వాట్ ఈస్ కంప్యూటర్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, ఎవ్రీథింగ్ మీకు బేసిక్స్ నుంచి నేను స్క్రాచ్ నుంచి నేర్పిస్తాను. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా మనం ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి ఏది చెప్పినా కూడా ప్రాక్టికల్గా మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం చేస్తాం. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఇక్కడ మీరు నేర్చుకుంటారు. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకుంటారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా తర్వాత వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, బైనరీ లాంగ్వేజ్, తర్వాత లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్, కంపైలర్ గురించి, ఇంటర్ప్రిటర్ గురించి, తర్వాత ఎవ్రీథింగ్ ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. ఆపరేటర్స్ కావచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటాయి చూడండి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, ఈ విధంగా ప్రతి ఒక్క స్టేట్మెంట్ మనం డిస్కస్ చేస్తాం. వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, లూపింగ్ స్టేట్మెంట్స్లో అయితే. సో తర్వాత అరేస్ కావచ్చు, స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ గురించి కావచ్చు, తర్వాత స్ట్రక్చర్ గురించి కావచ్చు, యూనియన్ గురించి కావచ్చు, పాయింటర్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, రికర్షన్, ఈనం, తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఈ విధంగా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ సిలబస్లో అయితే కవర్ చేస్తున్నాం, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటివి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం వల్ల మీకు వైవాలో కావచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా యూజ్ కావచ్చు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. తర్వాత ప్రాజెక్ట్స్, ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ అనేవి మనం ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయాలి. సో నేను వాటి మొత్తం చెప్తాను ఎలా చేయాలో కూడా. సో ద బ్యాంక్ ATM సింపుల్ క్యాలిక్యులేటర్. సో మీరు ఫస్ట్ ఆ సిలబస్ అంతా మనం నేర్చుకుంటూ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకున్న వెంటనే మీకు ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీరు కూడా ప్రయత్నించాలి. సో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ప్రాజెక్ట్స్ అనేవి ఎలా చేస్తామనేది. సో ఎవ్రీథింగ్ మనం ప్రాజెక్ట్స్ అని వింటాం కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో ఎలాంటి మరి ఇక్కడ చిన్న ప్రాజెక్ట్స్ మీరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ప్రాజెక్ట్ చేస్తేనే మీకు ప్రాక్టికల్గా మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు అనేది అర్థమవుతుంది మీరు నేర్చుకున్నది. సో 2 ప్రాజెక్ట్స్, ద బ్యాంక్ ATM సింపుల్ క్యాలిక్యులేటర్. తర్వాత మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తాం మరి. ఆన్లైన్ కమ్యూనిటీ ఏంటి, మీరు లైవ్ క్లాస్లో ఇంటరాక్ట్ అవుతారు. అదేవిధంగా మీకు ఎప్పుడైనా మన కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీలో మెసేజ్ చేస్తే మేము దానికి రిప్లై ఇస్తాం. సో ఆ విధంగా మీకు అక్కడ కూడా డౌట్ సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా 24/7 మీరు అక్కడ నుంచి డౌట్ సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు క్లాస్ అయిపోయిన వెంటనే మీకు 24 hours స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ అవుతుంది. తర్వాత అంటే ఈరోజు జరిగిన క్లాస్ సంబంధించిన మెటీరియల్ అప్పుడే మీకు ప్రొవైడ్ చేయబడుతుంది క్లాస్ అయిపోయిన వెంటనే. తర్వాత సర్టిఫికేషన్స్ ఇవ్వబడుతుంది. వన్స్ మేము ఇచ్చిన టాస్క్లు, ప్రాజెక్ట్స్ అన్ని కొన్ని కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేషన్ కూడా పైథాన్ లైఫ్ దగ్గర మీరు సి లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నట్టు మీకు సర్టిఫికేషన్ అనేది కూడా వస్తుంది. తర్వాత ఇంకా ఇలా డెమో చూడొచ్చు. తర్వాత మీరు ఎన్రోల్ కావాలంటే ఇక్కడ ఎన్రోల్ నౌ ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా ఎన్రోల్ కావచ్చు. ఇంకా మనం మన స్పెసిఫికేషన్స్ యాడ్ ఆన్స్ ఏంటంటే, సో మీకైతే లైవ్ క్లాసెస్ ఉంటుంది. మీరు క్లాస్ మిస్ అయితే రికార్డింగ్స్ ఇస్తున్నాం, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం, డైలీ టాస్క్స్ ఉంటాయి, రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం చెప్తున్నాం 2. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం, రెజ్యూమే బిల్డింగ్ కూడా చేయిస్తాం.
తర్వాత సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది. మీరు ఏ విధంగా సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని జాబ్స్ క్రాక్ చేయాలి, తర్వాత సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏ రూట్లో వెళ్ళాలి, నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనే దాని గురించి తర్వాత మొత్తం కెరీర్ గైడెన్స్ మీకు ఇవ్వబడుతుంది. తర్వాత వచ్చేసి కోర్స్ డీటెయిల్ చూస్తుంటే ఇక్కడ మనకు 45 days లైవ్ క్లాసెస్ నడుస్తాయి. తర్వాత 2,999 మన ఫీ స్ట్రక్చర్ అండి, సి లాంగ్వేజ్ యొక్క కోర్స్ యొక్క ఫీ స్ట్రక్చర్. అదేవిధంగా మీకు ఈ కోర్సుకి సంబంధించి మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఈఎంఐ ద్వారా కూడా ఈ కోర్సులో ఎన్రోల్ కావచ్చు. బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి 6 PM to 8 PM. తర్వాత మీకు గనక ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసిన తర్వాత డెమో నచ్చితే మాత్రం పక్కాగా ఇక్కడ ఎన్రోల్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. అదేవిధంగా ఇంకా మా టీంతో కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అస్లో ఇక్కడ నంబర్స్ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కోర్సు గురించి వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు తరోగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని ద్వారా మీకు అన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోతాయి. డౌట్ క్లియర్ అయిన తర్వాత మీరు జాయిన్ కావచ్చు. సో మీకు ఇక్కడ ఇంకా మీకు ఎన్రోల్ అవ్వడంలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కూడా ఇక్కడ వాట్సాప్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంది కదా, ఈ వాట్సాప్ సింబల్ నొక్కండి, డైరెక్ట్ మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఇలా కాంటాక్టర్స్ ద్వారా కూడా మెసేజ్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్టర్స్ ఉంది కదా, సో ఈ విధంగా మీరు ఇక్కడ కాల్ చేసి మొత్తం ఎలాంటి మీకు డౌట్స్ వచ్చినా, ఎన్రోల్ అయ్యేటప్పుడు ఏదైనా పేమెంట్ ఇష్యూ వచ్చినా, ఏ విధమైన ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ కాంటాక్టర్స్ అనే డీటెయిల్ ఉన్నప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయితే చాలు, మన టీం వాళ్ళు మొత్తం రెస్పాన్స్ అవుతారు. తర్వాత వచ్చేసి ఇలా వాట్సాప్ ఆప్షన్ ఉంది కదా, వాట్సాప్ ఆప్షన్ నొక్కండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో నచ్చితే మాత్రం పక్కా ఎన్రోల్ అవ్వండి, జాయిన్ కండి. మీరు సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పక్కాగా మీరు తరవ అయిపోతారు. 2 ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. మీకు అసలు ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ సంబంధించి కొద్దిగా అవగాహన వస్తుంది. మీకు సింటాక్స్ అంటే ఏంటి, అసలు నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా మీకు ఈజీ అవుతుంది. సో మీకు స్కూల్ లెవెల్లో ఉన్నా, మీరు కాలేజ్ లెవెల్లో ఉన్నా, ఇప్పటివరకు మీరు కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా, అసలు మీరు ఇప్పటివరకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సాఫ్ట్వేర్ సార్ రావాలనుకున్నా, ఎవరికైనా అసలు సంబంధం ఏ ఏజ్ వాళ్ళైనా మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. నేను మీకు 45 days తరోగా మెల్లిగా మంచిగా మీకు అర్థమయ్యే విధంగా నేను కోర్సుని రన్ చేస్తూ ఉంటాం. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినప్పుడే సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తాం. సో మళ్ళీ ప్రతి రోజు లాస్ట్ 30 minutes మీకు డౌట్స్ కోసమే ఉంచుతామండి. ఫస్ట్ క్లాస్ అయిపోయిన వెంటనే 30 minutes మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అక్కడ క్లారిఫై అయిపోతుంది. సో ఈ విధంగా మీరైతే లైవ్గా మీరు నా దగ్గర నుంచి మీరు కోర్స్ నేర్చుకోవచ్చు. సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్ మనం పైథాన్ లైఫ్ నుంచి. సో అదేవిధంగా కామెంట్లో డెమో లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, చూడండి. డెమో నచ్చితే జాయిన్ కండి.